ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం ఆగస్టు 6వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం వీరి యొక్క జీవితంలో ఒక డేంజర్ వ్యక్తి రాబోతున్నారు, జాగ్రత్తగా ఉండాలి. మరి ఇంతకీ ఆగస్టు 6వ తారీఖు గురువారం రోజున తులారాశి వారిలో జన్మించిన జాతకులకు లైఫ్ సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ దుర్గా భవాని ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ నాగరాజు గారు ప్రేమ సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, సంతానం, విడాకులు, స్త్రీ పురుష వశీకరణం, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, శత్రు సమస్యలు, ధన సమస్యలు, విదేశీ ప్రయాణం, ఎటువంటి అనారోగ్య సమస్యలకైనా వనమూలికలతో వైద్యం చేయబడును. చెడు పూజకు, చేతబడి పూజలకు శాంతి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకు ఈ గురువు గారి వద్ద పరిష్కారం కలదు. ఈ గురువు గారి వద్ద ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. ఏ డేంజర్ వ్యక్తి రాబోతున్నారు, తన నుంచి మీరు ఎలా తప్పించుకోవాలి, ఏ విధంగా జాగ్రత్తలు పడాలి, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ తులారాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూస్తూనే మేము ఏం చెప్తున్నాం అనేది మీకు అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే కనుక, తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనిస్తే గనక తులారాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అసలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం కార్యరంగంలో కార్యదీక్షతను కూడా కలిగి ఉంటారు. కొత్త పనులు ప్రారంభించడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకి లాభాలు పెరుగుతాయి. ఆర్థిక లాభాలు కూడా వస్తాయి. మీరు అనుకున్న విధంగా డబ్బు అనేది చేతికి అంది వస్తుంది. ఇప్పటి వరకు మీరు ఎన్నో బాధలు పడుతూ ఉండొచ్చండి. ఎన్నో రకాల సమస్యలను ఫేస్ చేసి ఉండొచ్చు. ఆర్థికంగా కావచ్చు, ఫుడ్ విషయంలో కావచ్చు, తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేని పరిస్థితులు కూడా అంటూ ఉండొచ్చు. అయినప్పటికీ కూడా చాలామందికి ఫుడ్ సరైన టైంలో ఫుడ్ తీసుకోక అనారోగ్య సమస్యలు కూడా తెచ్చిపెట్టి ఉండొచ్చు. కానీ అటువంటి సమస్యల నుండి మీరు బయటపడబోతున్నారు. మీరు అనుకున్న విధంగా డబ్బు అనేది మీ చేతికి అంది వస్తుందండి. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ప్రేమ వ్యవహారాలలో సంతోషం అనేది నడుచుకుంటూ వస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇంతకంటే మంచి సమయం రాదండి. అలాగే ఈరోజు తులారాశి వారికి ఒక ఆర్థికంగా కూడా ఒక అభివృద్ధి అనేది ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు మీకు ఓపెన్ అవుతాయి. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఆస్తి కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇకపోతే కుటుంబ సభ్యుల్లో సఖ్యతగా ఉంటారు. ఇక తులారాశి వారికి చెందిన ఉద్యోగస్తుల వేతనం అనేది పెరగడంతో పాటు ప్రమోషన్ కూడా లభిస్తుంది. అన్ని రకాలుగా శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి. ఆర్థిక లాభాలు కూడా వస్తాయి. ఇక చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక మీరు అనేది ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివ దేవతారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం, అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను హనుమానునికి సమర్పించండి. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయండి.